మదరా? కాదు. సిస్టర్? కాదు. ఏం కావాలి నీకు? టైం ప్లీజ్. ఇండియాలో 9:32, అమెరికాలో 4:38, స్విట్జర్లాండ్ లో 8:33, సింగపూర్ లో 9:20. వాచ్ ఇండియాదండి? లేదు, మేడ్ ఇన్ ఉగండా. మేడ్ ఇన్ యుగండా? యా. ఓ మై గాడ్. ఈ బ్రాస్లెట్ ఎట్టుకున్నారు? ఇది మేడ్ ఇన్ సింగపూర్. మేడ్ ఇన్ సింగపూర్. 24 ఈ క్యారెట్స్. చైన్? మేడ్ ఇన్ స్విట్జర్లాండ్. మేడ్ ఇన్ స్విట్జర్లాండ్. ఈ ఉంగరం? మేడ్ ఇన్ ఇండియా. 24 క్యారెట్స్. ఏంటి సార్ ఇది? చిన్నపిల్లలకైతే చెప్పొచ్చు, మీరు పెద్దవాళ్ళు దొంగలున్నారు జాగ్రత్త అని బస్సులో బోర్డుల మీద రాస్తారే, ఆ మాత్రం తెలీదా మీకు? ఏంటి సార్ ఇది? దొంగలంటే ఎలా ఉంటారు? మెళ్ళ ఏదో కచ్చిపులు కట్టేసుకుని వచ్చి దొంగతనం చేయి సార్, నాలుగు టై కట్టుకుని కళ్ళ జోడి పెట్టుకుని టక్ చేసుకుని ఉంటారు. సార్ ఒక విషయం రండి, ఈ బస్సులో దొంగలు ఎక్కువ ఉన్నారు. ఈ నగలని తీసి జైలు పెట్టేసుకోండి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. నాకు తోచింది నేను చెప్పాను. మేడం వెయిట్ చేస్తున్నారు మీకోసం. కటింగ్ చేయండి. సార్ సార్ ఏమైంది బ్రదర్? నా చైన్ కనబడతలేదు సార్. నువ్వు నాకు మంచి చెప్పి నీ చైన్ అవునండి. నో బ్రదర్. ఆపండి బ్రదర్, చైన్ ఎవరు కొట్టేశారట. సార్ ఏమైంది సార్ నా వాచి బ్రాస్లెట్ చైన్ ఉంగరాలు అన్ని పోయినాయి సార్. ఎవరి మీద డౌట్ ఉందా? నాకు ఇతని మీద డౌట్ అండి. అన్నయ్య, గ్యారెంటీగా అర్థం చేసుకుంటాను సార్. గ్యారెంటీగా సార్. ఎందుకైనా మంచిది అతని జేబులో ఒకసారి చెక్ చేయండి సార్. మీకు దాన్ని ఆగండి సార్, ఒక్క నిమిషం ఏం తీస్తా. మీకు అర్థం కావట్లేదు సార్, ఇవన్నీ నావి సార్. నీవైతే వంటి మీద ఉండాలి కానీ జేబులో ఎందుకు పెట్టుకున్నావు? సార్ మీరే కదా సార్ ఒంటి మీద వేసుకుంటే దొంగలు దొంగతనం చేస్తారని చెప్పారు. నేనా? నువ్వేరా? దొంగలుతారని చెప్పారా? పొద్దున అబద్ధాలు అడగ సర్వ నాశనం అయిపోతావు. మీరైతే ఏమున్నాయి కరెక్ట్ చెప్పండి సార్. అదండి వాచ్ ఇగోండా కొన్నాను సార్. చైన్ వచ్చి సింగపూర్ లో కొన్నానండి. దాని కూడా పులిగోరు వీరప్పన్ గారు ఇచ్చారండి గిఫ్ట్ గా. మా గురువు గారు ఇచ్చారా? అవును సార్ కరెక్ట్. ఒక ఉంగరం తిరుపతిలో కొన్నానండి, ఒక ఉంగరం మెడ్రాస్ లో కొన్నానండి. బ్రేస్లెట్ మాత్రం కన్నడ రాజ్కుమార్ గారు ఇచ్చారండి. 24 క్యారెట్ కావాలి చూసుకోండి. అవునా? అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. అవును సార్. అవన్నీ నాకు ఇచ్చేయమని చెప్పండి సార్. కష్టపడి లేడీస్ కూడా చెప్పారు ఇచ్చేసేయండి సార్. అలా వద్దు సార్, కొంచెం నవ్వుతూ ఇవ్వండి సార్. ఆ నవ్వు సరిపో సార్, కొంచెం లోపల నుంచి తీయండి సార్. లోపల నుంచి కావాలా? అడుగు నుంచి తీయండి సార్. కావాలా? అవును. ఓకే. చాలా బాగుంది, చాలా సంతోషం. ఇచ్చేయండి సార్, చాలా సంతోషం. మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి కరెక్ట్ టైం కి వర్షాలు వస్తున్నాయి, కరెక్ట్ టైం కి ఎండలు వస్తున్నాయి. మీరు ఆగే ఉండాలి, నేను ఇలాగే ఉంటాను. నమస్కారం. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారండి. ఆగండి. ఇంకేమున్నాయి నా దగ్గర తీసుకోవడానికి? తప్పు అతనిది కాదు, అతని ఆకలిది. పుట్టుకతోనే ఎవడు దొంగగా మారడు, పరిస్థితులే వాళ్ళని దొంగగా మారుస్తాయి. పాపం చూడటానికి చదువుకున్న నిరుద్యోగిలా ఉన్నాడు. ఈ దేశంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇలాంటి వాళ్ళ ఆకలికి తట్టుకోలేక దొంగతనాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా దొంగతనాలు, మానభంగాలు, మర్డర్లు, మోసాలు, దగాలు. దీనికంత కారణం ఎవరు ఎవరు ఎవరు? నారా చంద్రబాబు నాయుడా? కాదు. కలంజీర్ కరుణానిదా? ఇల్లే. ఈకే నైనారా? అల్లే. ఎస్ఎం కృష్ణనా? అల్లా. రబ్రీదేవినా? నహీ. ఎల్కే అద్వానియా? నహీ హో సక్తా. ఎందుకే? మీరు మీరు మీరందరూ ఒక్కసారి ఆలోచించండి, మీకే అర్థం అవుతుంది. ఒక్కటే మిగిలిందిరా. ఇతను మాత్రం ఏం చేయగలడు? ఎమోషన్లో అంతొద్దురే. ఈ 10 రూపాయల నుంచి ఎంజాయ్. 10 రూపాయలు ఇస్తా. రండి బాబు రండి. రండి. నువ్వు నాకు దొరక్కపోవురే. మళ్ళీ తిరిగి పడతావా ఏంట్రా? అమ్మ సోత్రం ఏంట్రనే కొట్టవా? అమ్మయ్యా. ఒరే నీ దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా? సార్ పోస్ట్. పోస్టా? నీకు కాదురా, బావగారికి ఉంటుంది. మనకెవరు రాతాడు? ఏం ఫనీ, బాగున్నావా? బాగున్నాను సార్. మీకే సార్ లెటరు. నాకా? ఆశ్చర్యంగా ఉందే. దయచేసి ఫుట్బోట్ మీద ప్రయాణం చేయకండి. శ్రేయోభిలాషి.
రే ఎవర్రా ఈ శ్రేయోభిలాషి? అడిగిన టెన్షన్ నాకు గానీ. హాయ్ వేణు. హాయ్. బాగున్నావా? బాగున్నా. ఈ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో నేను చూస్తుంటే బ్లాక్ అండ్ వైట్ టీవీలా కనిపిస్తున్నావు. అలాగా మరిద్దరం కలిసామనుకో మంచి కలర్ టీవీ లాగా ఉంటాం. కలుద్దామా? మీ నాన్న ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు. ఓకే. మళ్ళీ పోస్టా? మనలాంటి వేస్ట్ గాళ్ళకి పోస్ట్ పంపిస్తున్న ఆ గోస్ట్ ఎవరబ్బా? అదే తెలియట్లేదురా. తీసుకో. బివేర్ ఆఫ్ పిక్ పాకెటర్స్. శ్రేయోభిలాషి. ఎవర్రా ఈ శ్రేయోభిలాషి? బొమ్మను చూస్తే అర్థం కావట్లా. హైదరాబాద్ లో తెలుగు బోర్డులు రాసుకునేవాడే ఉంటాడు. మనల్ని ఇంత డీప్ గా వాచ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ ఏరియా వాళ్ళే అయి ఉంటారు. ఆ పోస్ట్ పంపింది నేనే అని చెప్పేస్తాను. చెప్పరా బాబు. మనం కాలేజ్ చదువుకుంటే ఇప్పుడు ఏడిపించే వాళ్ళమే. ఆ. గులాబ్ జామ్ అయి ఉంటుందా? ఆ అమ్మాయి ఎక్కడుందిరా? అబార్షన్ చేసిన ఆర్ఎంపీ డాక్టర్ ని పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయింది. ఆ, ఎవరబ్బా? ఇదే తెలియట్లేదురా. కానీ నేనే. హలో, అక్కే కోసం వచ్చారా? హా? హా, హా. లోపల ఉంది, వెళ్ళండి వెళ్ళండి, పర్లేదు. ఒరే గణేష, ఒకవేళ ఈఎంఐ అయితే కాదు కదా? ఈఎంఐయా? ఆ. చచ్చా, తను చాలా హంబుల్. మొగాళ్ళని చూస్తేనే మాట్లాడి పడిపోద్ది. ఇంకా లెటర్ ఏమి రాస్తుందిరా? కరెక్ట్ కరెక్ట్. ఎవరై ఉంటారా? గణేష్, ఆ పోస్ట్ పంపించింది నేనేనని, నా ప్రేమ గురించి నీకు చెప్పాలని ఎంతో ఆతృతగా నేను నీ దగ్గరకు వచ్చాను. కానీ చెప్పలేకపోయాను. నా ప్రేమ పవిత్రమైంది అయితే భగవంతుడు ఏదో ఒక రోజు నా ప్రేమను నీకు తెలియజేస్తాడు. సంధ్య. అక్కి డ్రెస్ చూస్తే గుర్తుపడుతుందా? అప్పుడు చూద్దాంలే. ఈ డ్రెస్ ఎక్కడ చూసానే? ఇప్పుడే చూస్తున్నావు? ఆ రోజు షాప్ లో సెలెక్ట్ చేసిన డ్రెస్ కదూ. పైగా నువ్వు బాలేదని కూడా చెప్పావు. అక్క, అర్జెంట్ గా ఐ హాస్పిటల్ కి వెళ్ళి కళ్ళు చెక్ చేయించుకో. ఎందుకే? ఎందుకంటే ఆ రోజు నువ్వు చూసింది ఎల్లో, ఇదేమో మెరూన్. ఆహా, మెరూన్ కాదక్క, దానికి ఎంబ్రాయిడరీ లేదు. చూడు, దీనికి ఎంబ్రాయిడరీ ఉంది. నిజమా? నేను నీ చెల్లిని కదా, నేను అబద్ధం చెప్తానా? ప్రామిస్ అక్క. రాను రాను నీకు మతిమరుపు ఎక్కువైపోతుంది. నిన్న ఇడ్లీలో కారప్పొడి వేయమంటే కాఫీ పొడి వేశావు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. అసలు నువ్వుగా లేవక్క. ఏంటక్క, నేనేమన్నా పొరపాటుగా మాట్లాడానా? లేదు శిరీష,